రేపో మాపో కులగణన పూర్తవుతుంది. లోకల్ బడి ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లకు పడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటును కూడా కైవసం చేసుకోలేదు. అనంతరం వరుసగా బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒకసారిగా బీఆర్ఎస్ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయాయి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. మరికొంతమంది కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళందరినీ మేము గనక వెల్కమ్ చెప్తే ఏ క్షణమైనా కారు దిగి కాంగ్రెస్లోకి వస్తారంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ సమయంలో పంచాయతీ ఎన్నికల్ని బీఆర్ఎస్ ఎలా ఎదుర్కోబోతుంది? ఓవైపు కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు. మరోవైపు బామర్దుల మధ్య ఒక రకమైనటువంటి ఇంటర్నల్ చర్చ జరుగుతుంది. ఇంటర్నల్గా ఒక రకమైనటువంటి గొడవకు దారి తీస్తుందంటూ వరుసగా కాంగ్రెస్ నేతలు, అటు బీజేపీ నేతలు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ సమయంలో క్యాడర్ను ఎలా ఏకదాటి మీకు తీసుకొస్తారు? సో క్యాడర్ని ఎలా గ్రామ పంచాయతీ కావచ్చు, అటు జెడ్పీటీసీ, అటు ఎంపీటీసీ ఎన్నికల్లో వాళ్ళందరినీ ఎలా ప్రచారంలో ముందుకు తీసుకెళ్తారు? మరి అసలే కేటీఆర్కు పదవీకాంక్ష ఎక్కువ. మరి లోపల ఏమన్నా బొండిగా విసుకుండో, లేకపోతే తలకాయ బలం కొట్టి సాగు కొట్టి లోపల ఏమన్నా పూడ్చిపెట్టిండో, మరి మనిషి కనపడకపోతే అనుమాన పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా పాపం కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి ఆయన బాగుండాలని కోరుకో. ఎస్, ఒక్కసారిగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మనము తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజ్గా చూసాం. తలకాయ పగలగొట్టాడో, బొండిగా బిస్కి పండబెట్టాడో అనేటువంటి రీతిలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు గతంలో చర్చనీయాంశంగా మారాయి. సో ఈ నేపథ్యంలో రీసెంట్గా ఇక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ను ఫామ్ హౌస్కే పరిమితం చేశారు. గత ఏడాది నుంచి అసలు కేసీఆర్ కనిపించట్లేదన్నటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఒకసారి ఇదే అంశంపై మా ప్రతినిధి సాగర్ ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సాగర్తో మాట్లాడదాం, మరింత సమాచారం తెలుసుకుందాం. సాగర్, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? గత ఏడాది నుంచి కూడా కేసీఆర్ కనిపించట్లేదు, ఫామ్ హౌస్కే పరిమితమయ్యారంటూ కూడా మహేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు? శ్రీశైలం, ఖచ్చితంగా కేసీఆర్ గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండడం, కాంగ్రెస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ కనిపించడం లేదు అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. అయితే కేటీఆర్ నిర్బంధించారు, 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ కంటే 9 నెలల్లో ఎక్కువ చేశాం, ఇలాంటి వ్యాఖ్యలు అనేవి కొంత బీఆర్ఎస్ ఇరుకున పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేసీఆర్ ఫ్యామిలీని జైలుకి పంపడం లేదంటని ప్రజలు అడుగుతున్నారని పేర్కొన్నారు. అయితే బీఆర్ఎస్ హయాంలో అవినీతి అధికారుల పద్ధతి ప్రకారం చర్యలు ఉంటాయని వెల్లడించారు. అయితే మరోవైపు మనం ఒక్కసారి పరిశీలిస్తే కేసీఆర్ సీటు కోసం కూడా ఇటు కేటీఆర్ అరెస్ట్ మధ్య కూడా పంచాయతీ ముదిరిపోయిందని చెప్పి హాట్ కామెంట్ చేశారు పిసిసి చీఫ్. అయితే ఈ ఆరోపణలు కూడా పొలిటికల్ గా దుమారం రేపుతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ లో హరీష్ రావు, కేటీఆర్ మధ్య కొంత పడడం లేదంటూ సమాచారం, తమకు విశ్వసనీయ సమాచారం ఉందంటూ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్ చేశారు. అయితే రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు ఒకే పార్టీలో ఉండరని కూడా ఆయన జోస్యం చెప్పిన పరిస్థితి. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 0 స్థానాలు సాధించాక ఇక పార్టీ మనుగడ సాధిస్తానని తానే అనుకోవడం లేదని కూడా అన్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ కనుమరుగైపోయింది. అంటే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో లేకుండా కనుమరుగైపోతుంది, కేవలం జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీజేపీనే ఉంటాయని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ కామెంట్ చేశారు. అయితే బీఆర్ఎస్ బీజేపీలో మెర్జ్ కావడమో, లేదంటే మెజార్టీ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ కలవడమో జరుగుతుందని చెప్పి ఇది రాజకీయంగా కూడా ఒక తీవ్రమైన చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. శ్రీశైలం, కాంగ్రెస్ పార్టీలో చేరికలపై కూడా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కామెంట్ చేశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని చెప్పి కూడా జోస్యం చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు చేరిన చోట్లలో కొత్త నేతల మధ్య ఇబ్బందులు కూడా ఉన్నమాట వాస్తవమేనని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం అనేది రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ ను మాత్రం టార్గెట్ చేస్తూ భారీ ఎత్తున విమర్శలు చేస్తుంది. అరెస్టులు కూడా ఉంటాయంటూ పెద్ద ఎత్తున ఈ మధ్య బీఆర్ఎస్ నేతల అరెస్టులు ఉంటాయి, ఖచ్చితంగా వారు చేసిన అవినీతిని పూర్తిగా బయట పెడతామంటూ పెద్ద ఎత్తున సంచలన కామెంట్ చేసిన నేపథ్యంలో తాజాగా మహేష్ కుమార్ గౌడ్ చేసిన కామెంట్స్ కూడా ఆ చర్చకు దారితీసింది. సంచలన కామెంట్స్ చేశారు. అంటే ఈ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అరెస్టు అంశం కూడా ఇక్కడ కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు హైడ్రా అనేది హైదరాబాద్ నగరానికి ఒక వరం అంటూ ఆయన చెప్పిన పరిస్థితి. ఆక్రమణకు గురైనటువంటి చెరువుల కాలువలను కూడా పూర్తిగా
పరిరక్షిస్తామంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీశైలం మనం మొత్తంగా చూసుకుంటే ఈ బీఆర్ఎస్ ను మాత్రం కాంగ్రెస్ టార్గెట్ చేస్తూ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను బయట పెడుతూ ఇటు కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న సందర్భంలో ఇటు కేటీఆర్ కి హరీష్ రావుకు మధ్య ఉన్నటువంటి రాజకీయ వైరం నేపథ్యంలో కాంగ్రెస్ కు అవకాశంగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తుంది అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రీశైలం సాగర్, దాంతోపాటు నిజంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు పీసీసీ చీఫ్ చెప్తా ఉన్నారు, 18 మంది మాకు టచ్లో ఉన్నారు, వాళ్ళు పార్టీ మారుతామంటున్నారు, మేము కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే సో ఖచ్చితంగా కారు కాలే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. దీని మీద మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? శ్రీశైలం ఖచ్చితంగా మనం ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలను ఒకసారి చూసుకుంటే బీఆర్ఎస్ కొంచెం డౌన్ గ్రేడ్ అయిపోయింది. ప్రభుత్వం పైన వ్యతిరేకతను చూపించేందుకు పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలోనే తాజాగా లగచర్ల గ్రామంలో దాడి ఘటనలో ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ సంబంధించినటువంటి మిగతా ఎమ్మెల్యేలు కూడా డైలమాలో పడ్డారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో బీఆర్ఎస్ విఫలమవుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన పాజిటివ్నెస్ తీసుకొస్తున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మహేష్ కుమార్ గౌడ్ చేసిన కామెంట్స్ కూడా దానికి మద్దతుగా కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ లో అనేక మంది ఎమ్మెల్యేలు ఇమ్మడలేకపోతున్నారు. అనేక సందర్భాల్లో ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైపు వాళ్ళు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంకేతాలుగా పిసిసి కామెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. మేబీ అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున చేరికలు ఉండే అవకాశాలు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. శ్రీశైలం థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా కేసీఆర్ను కేటీఆర్ నిర్బంధించారన్నటువంటి పీసీసీ వ్యాఖ్యల వెనక అంతరార్థం ఏంటన్నటువంటి ఒక ప్రశ్న అందరి మధ్యలో తలెత్తోంది. రేపో మాపో కులగణన పూర్తవుతుంది, లోకల్ బడి ఎన్నికలున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లకు పడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటును కూడా కైవసం చేసుకోలేదు. అనంతరం వరుసగా బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక్కసారిగా బీఆర్ఎస్ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయాయి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. మరికొంతమంది కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళందరినీ మేము గనక వెల్కమ్ చెప్తే ఏ క్షణమైనా కారు దిగి కాంగ్రెస్లోకి వస్తారంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ సమయంలో పంచాయతీ ఎన్నికల్ని బీఆర్ఎస్ ఎలా ఎదుర్కోబోతుంది? ఓవైపు కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు, మరోవైపు బామర్దుల మధ్య ఒక రకమైనటువంటి ఇంటర్నల్ చర్చ జరుగుతుంది. ఇంటర్నల్గా ఒక రకమైనటువంటి గొడవకు దారి తీస్తుందంటూ వరుసగా కాంగ్రెస్ నేతలు, అటు బీజేపీ నేతలు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ సమయంలో క్యాడర్ను ఎలా ఏకదాటి మీకు తీసుకొస్తారు? సో క్యాడర్ని ఎలా గ్రామ పంచాయతీ కావచ్చు, అటు జెడ్పీటీసీ, అటు ఎంపీటీసీ ఎన్నికల్లో వాళ్ళందరినీ ఎలా ప్రచారంలో ముందుకు తీసుకెళ్తారు? ఒక రకమైనటువంటి ప్రశ్న అయితే తలెత్తుంది. సో దెబ్బ మీద దెబ్బ బీఆర్ఎస్ పడుతూనే ఉంది. ఓవైపు కాళేశ్వరం విచారణ, మరోవైపు విద్యుత్ కొనుగోలు విచారణ, ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్, ఇంకోవైపు రీసెంట్గా కలెక్టర్పై దాడికి సంబంధించి లగచర్ల ఇష్యూ ఒకటి ఇటు ప్రతిపక్ష నేతలకు ఉచ్చు బిగిస్తుంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి చెర్లపల్లిలో. సో మరోవైపు ఇంకా గొర్రెల స్కాము, బర్రెల స్కాము, దళిత బంధు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా స్కాములు జరిగినాయి. స్కాములన్నిటి కూడా ఆధారాలతోటి బయట పెడతామంటూ అధికార కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది ప్రతిపక్ష నేతలకి. సో చూద్దాం మరి ఈ సమయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు అయితే చర్చనీయాంశంగా మారాయి. కేసీఆర్ను కేటీఆర్ నిర్బంధించుంటాడు, గత 10-12 నెలలుగా ఫామ్ హౌస్కే కేసీఆర్ పరిమితమయ్యారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్బంధం నుంచి కాంగ్రెస్ బయటకు తీసుకొచ్చింది. సో వాళ్ళ మీద ఉన్నటువంటి అవినీతి అక్రమాలలో ఖచ్చితంగా కల్వకుంట్ల కుటుంబాన్ని జైల్లో పెట్టాలంటూ ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నారంటూ పీసీసీ చెప్తున్నారు. కానీ చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ఆధారాలతోటి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అరెస్టు చేస్తాం, కక్షపూరిత రాజకీయాలకు కాంగ్రెస్ నాయకులు పోరంటూ పీసీసీ చీఫ్ తెలంగాణ ప్రజలకు బదిలిస్తున్నారు. సో చూద్దాం ఈ ఇష్యూ ఎక్కడ దాకా పోతుంది, కుర్చీ నిజంగా ఎవరికి దక్కే అవకాశం ఉంది, ఇంటర్నల్ గొడవలేంటి రాబోయేటువంటి రోజుల్లో. మరి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు స్పీడ్ మీద దూసుకెళ్తుందా లేకపోతే బ్రేక్ డౌన్ అవుతుందా? ఏం జరగబోతుందో ముందు చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.